రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేసి చూడండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. కొన్ని రకాల ధన సమస్యల నుంచి మీరు బయటపడటానికి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగించుకోవడానికి కర్పూర పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటేనండి, పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకోండి. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా పచ్చకర్పూరం అనేది అత్యంత శక్తివంతమైనదండి. ఇదేంటంటే గనక మనం అంటే కర్పూరము వెంకటేశ్వర స్వామికి ఇష్టమని చెబుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ప్రసాదాలలో కూడా ఏంటంటే పచ్చకర్పూరాన్ని ముఖ్యంగా కలుపుతూ ఉంటారు. అంటే పచ్చకర్పూరం వేసేసి ప్రసాదం చేయటం కానీ, పచ్చకర్పూరంతో కొన్ని రకాల విధి విధానాలను ఆచరించడం కానీ, కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని, అలాగే మనకు ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చక్కగా కర్పూరంతో మంగళవారం పూట పరిహారం చేసేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మంగళవారం ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే అంటే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనం వస్తుందని కాదు, ఇంటి పరంగా బాగుంటుంది, డబ్బు సమయానికి చేతికి అందుతుంది, ధన ఆకర్షణ శక్తి అనేది అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పచ్చకర్పూరం పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అత్యంత శక్తివంతమైన పరిహారము. కర్పూరంతో చాలామంది కూడా మంగళవారం పూట ఈ విధి విధానాలను ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనితో ఈ పరిహారం చేసుకుంటే మటుకు మాత్రం మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అందుకే మీ ఇంట్లో ఒకవేళ పచ్చకర్పూరం ఉందనుకోండి, అది తీసుకోండి. లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మంగళవారం పూట పచ్చకర్పూరం తెచ్చుకోండి. చాలా మంచిదనమాట. ఇలా తెచ్చేసుకొని ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మనం ఏంటంటేనండి, మనం చాలా వరకు కూడా దైవ అనుగ్రహం కలగటం లేదు, ఎంత చేసుకున్నా కానీ దేవుడు మమ్మల్ని అనుగ్రహించటం, మేమేం చేయాలో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే వచ్చేసి ఎలాగైనా సరే దైవానుగ్రహాన్ని కలిగించుకోవాలని అంటే రకరకాల పరిహారాలు, విధి విధానాలను అంటే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు రావు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు మనం ఏంటంటే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒంటి స్నానం అయినా సరే చేసేసుకుని మన పనులు అయిపోయిన తర్వాత పూజ గదిలో మనం దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి. దీపం పెడితే మంచిది. ఒకవేళ మాకు అంత సమయం ఉండదు, కొంతమంది నిత్య దీపం చేయరు, కొంతమంది అంటే తిదివార నక్షత్రాలను బట్టి దీపారాధన చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే సమయం లేక దీపారాధన చేసుకోరు కదా. ఒకవేళ మీరు రేపు మంగళవారం దీపం పెట్టుకోకపోయినా ఒంటి స్నానం అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని తీసుకోండి. పచ్చకర్పూరం దేవతలు, దేవుళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి అంకితం చేయబడుతుందన్నమాట. కర్పూరమే అనుకుంటాం కానీ కర్పూరానికి డబ్బుకు దగ్గర సంబంధం ఉంటుందండి. డబ్బుని ఆకర్షించడానికి, ధనాన్ని అంటే రప్పించడానికి పచ్చకర్పూరం ది బెస్ట్గా పనిచేస్తుంది. ఎలా అంటే కనుక పచ్చకర్పూరం కొంచెం వాసనని కలిగి ఉంటుంది కదా, అంటే కొంచెం అంటే వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ వాసనకి ఏంటంటే కనుక దైవానుగ్రహం విపరీతంగా కలిగి సంపాదన పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఇలా కర్పూరాన్ని తీసేసుకొని చిన్న అంగుళం ముక్క, అంటే పెద్దగా అవసరం లేదండి, చాలా చిన్నది తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీరు నార్మల్గా కర్పూరం తెస్తే అక్కడిక్కడ పెట్టుకోకుండా పూజ గదిలోనే ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ వాసన అంటే వెదజల్లుతూ ఉంటుంది కదా, పచ్చకర్పూరంలో కొంచెం వాసన వస్తూ ఉంటుంది కదండి. ఆ పచ్చకర్పూరం మంచి వాసనని కలిగి ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే పచ్చకర్పూరం ఆ వాసనకి ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి దేవతలు బయటికి వెళ్ళిపోరు. దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, మన పూజ గది దాటి బయటికి వెళ్ళకుండా అక్కడే అంటే నివాసం ఉండటానికి ఉపయోగపడే ఈ యొక్క పచ్చకర్పూరం పరిహారం. అందుకే చాలామంది ఇళ్లలో ఏంటంటే కనుక కర్పూరాన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటారు ఉంటారు. ఇలా నార్మల్గా మనకు అంటే ఇలా గట్టిగా మూతలు పెట్టే డబ్బాలు కాకుండా సింపుల్గా మనకు వైట్ కలర్లో ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతూ ఉంటాయి కదండి. అలాంటివి తెచ్చేసుకుని అందులో కర్పూరం పెట్టేసి పూజ గదిలో పెట్టుకుంటూ ఉండండి. అదేంటంటే అది స్మెల్ ఇస్తూ ఉంటుంది, చాలా మంచిది. లేదంటే ఒక చిన్న అంటే ప్లేట్లో కూడా పెట్టేసి మనము పూజ గదిలో పెట్టుకున్న మనకైతే ఫలితాలు ఉంటాయి, దైవానుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది మొదటి పరిహారం. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మనం ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించాలి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి, పచ్చకర్పూరాన్ని మనం వ్యాపారం చేసే సంస్థలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నా, మనకి ఏదైనా షాప్ ఉంది, ఆ షాపు పరంగా మనం చాలా ఇబ్బంది పడిపోతాము. గల్లాపెట్టెలో డబ్బు పెడితే అస్సలు కూడా ఉండదండి. అసలు ఆ గల్లాపెట్టెలోకి అయితే ₹1 కూడా వచ్చి చేరదండి. అసలు మాకు అర్థమే కాదు, ధనానికి విపరీతంగా సమస్యలు కలుగుతాయి, మా వ్యాపారం ఉన్నట్టుండి తగ్గిపోతూ ఉంటుంది, మా గల్లాపెట్టె ఎప్పుడు చూసినా కానీ ఖాళీగానే ఉంటుంది, ₹1 కూడా జమ కాక మేము చాలా ఇబ్బంది పడిపోతామని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే వ్యాపార సంస్థల పరంగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ రహస్యం ఏంటంటే కనుక ఎక్కువగా పెద్ద కోటీశ్వరుల రహస్యం అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రహస్యం వల్ల ఏంటంటే కనుక మన యొక్క వ్యాపారాలు
చక్కగా అభివృద్ధిలోకి తెచ్చుకోవటానికి, సంపాదనను పెంచుకోవటానికి ఉపయోగపడతాయని కూడా మనకు అంటే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంగళవారం పూట చేసుకోండి. మంగళవారం పూట కొన్ని పరిహారాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయండి. అంటే ఇలా మనకు మంచి అంటే కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం పచ్చకర్పూరం తీసుకుని మీరేంటంటే కనుక మంగళవారం పూట మీ గల్లా పెట్టెలో అంటే మీ దగ్గర ఇలా మనకు కౌంటర్స్ దగ్గర ఇలా డ్రాలు ఉంటాయి. అలానే కాకుండా కొంతమంది చిన్న గల్ల పెట్టెలు మెయింటైన్ చేస్తారు. ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా. లేకుంటే మీరు ఇలా పర్సులు మెయింటైన్ చేసినా పర్వాలేదండి. ఇలా మనకు బ్యాగ్స్ కూడా కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి గుర్తు పెట్టుకోండి. పచ్చకర్పూరాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు వ్యాపారం చేసే దగ్గర ఎక్కడైతే అంటే డబ్బుని పెడతారో ఆ చోట్ల పచ్చకర్పూరాన్ని పెట్టి చూడండి. మీరు చూడండి అంతే. ఇంకా దాన్ని చూసి అంటే మీరు ఇది పెట్టిన తర్వాత ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి. ఇలా వ్యాపారం చేసే దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా పచ్చకర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి మనకేంటంటే కనుక అక్కడ దైవశక్తి అంటే నివసిస్తూ ఉంటుంది. సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా మనకు జరిగేలాగా చేయటానికి పచ్చకర్పూరం మంచి పాత్రను పోషిస్తుంది. చాలా అద్భుతాలను సృష్టిస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది ఇంటి పరంగా మనము ఏంటంటే కనుక రండి బీరువాలో బంగారం నగలు అలానే కాకుండా బంగారు నగలతో పాటు కొన్ని కీలకమైన పత్రాలు కావచ్చు, డబ్బుని కావచ్చు పెడుతూ ఉంటాము. కొంతమంది బీరువాలో డబ్బు పెడతారు కదా. ఆ డబ్బు ఏంటంటే కనుక పదే పదే తాకట్లోకి అంటే వెళ్ళిపోతూ ఉంటుంది. బంగారం డబ్బు ఏమో నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ రోజు పెడతారా రేపు తీస్తూనే ఉంటారనమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ కర్పూరం పరిహారం చేయండి. ఇదేంటంటే కనుక చాలామంది చేసి ఫలితాలను పొందారు. తాకట్లోకి వెళ్ళిన బంగారాన్ని రప్పించుకోవడానికి, మన బంగారం మన దగ్గర స్థిరంగా ఉండటానికి, తాకట్లోకి అంటే పదే పదే వెళ్ళకుండా ఉండటానికి, అంటే అవసరం ఉంటే మనం తాకట్లో పెట్టుకుంటాం కానీ వెంటనే విడిపించుకునే వచ్చేలాగా సంపాదన ఇవ్వటానికి కూడా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. కుబేర స్థానం డబ్బు బంగారం దాచే స్థానాన్ని కుబేర స్థానం అంటారు. ఆ కుబేర స్థానంలో ఏంటంటే కనుకనండి మనం పెట్టే డబ్బు దగ్గర అంటే మనం కొంతమంది బీరువాలో ఇలా నోట్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది లబ్బర్లు వేసి పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది అలాగే వదిలేస్తూ ఉంటారు కదా. డబ్బుని కొంచెం కర్పూరాన్ని ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. తీసేసుకొని పచ్చకర్పూరం కొంచెం చేతితో ఇలా గట్టిగా మెదపండి. మెదిపితే ఏమవుతుందంటే కనుక కొంచెం పౌడర్ వస్తుంది కదండి. ఆ పౌడర్ని ఏంటంటే కనుక మీరు పెట్టిన డబ్బు కావచ్చు, బంగారం దగ్గర కావచ్చు చల్లండి. ఎందుకు చల్లాలంటే కనుక అది మంచి వాసన కలిగి ఉంటుంది. కాబట్టి అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు, అక్కడ మితిగా ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే కనుక డబ్బు అంటే లక్ష్మీదేవి కదా, అక్కడ స్థిరంగా ఉండటానికి అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే అదే ప్రదేశంలో పెట్టేసుకోండి, సరిపోతుంది. చల్లండి ఆ నోట్లపై కావచ్చు, లేదంటే కనుక బంగారంపై కావచ్చు. బంగారంపై అంటే బంగారంపై కాదు, కొంచెం ఆ ప్రాంగణంలో ఇలా చల్లండి. కొంచెం ఇలా చిలకరించినట్టు చేసుకోండి, సరిపోతుంది. మనం నోట్లు లెక్క పెట్టేటప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. అలానే కాకుండా నగలు వేసుకున్నప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక భూపత్రాలు ఉన్నా, లేదంటే కనుక దేనికైనా సరే సంబంధించినవి కీలక పత్రాలు ఉంటే ఆ పత్రాలకు మనకు లాభమే కలుగేలాగా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. నష్టాన్ని జరగకుండా ఉంచడానికి కూడా ఈ కర్పూరం పరిహారం అనేది ఒక రకంగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఇలా మనం పెట్టుకోవడం వల్ల, ఇలా చల్లటం వల్ల మనకి మంచి జరుగుతుందన్నమాట. ఫలితాలను చూసి ఆశ్చర్యపోవటం కూడా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంటి హాల్లో ఎప్పుడు కూడా కర్పూరం ఒక మూలలో పెట్టి ఉంచుకోవాలి. నలుగురు చూసేలాగా కాకుండా, ఎవరికీ తెలియకుండా కర్పూరాన్ని మన ఇంటి హాల్లో ఒక ప్రదేశంలో పెట్టి ఉంచుకోవాలి. అది గాలికి వదిలేయాలి. అలా గాలికి వదిలేస్తే ఏమవుతుందంటే కనుక మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ కర్పూరం వల్ల ఏంటంటే మనకు అంటే బెనిఫిట్ ఏంటంటే కనుక మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారి చెడు కళ్ళు ఉన్నట్టయితే ఆ కళ్ళలో నుంచి మనకు దిష్టి ఏర్పడుతూ ఉంటుంది కదా. కొంతమంది కళ్ళు భయంకరంగా ఉంటాయి కదా, వాటిని తీసేయడానికి మనం పెట్టుకునే హాల్లో కర్పూరం పనిచేస్తుంది. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక చెడు కళ్ళ బారి నుంచి మనం బయటపడటానికి, మన ఇంట్లోకి ఆ కళ్ళ దిష్టి అనేది పడకుండా అడ్డుకోవటానికి కర్పూరం మనం పెట్టుకునేది పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంటి హాల్లో ఒక చోట అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా ఒక చోట ఒక ప్రదేశంలో పెట్టేసి వదిలేసేయండి. అలా కూడా ఫలితం ఉంటుంది. అలా కూడా మీరు ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇది 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. కర్పూరం అనేది గాలికి తొందరగా ఆరిపోతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే అది కొంచెం తగ్గిపోవడం జరుగుతుంది కదా. అలా పూర్తిగా తగ్గిపోక ముందుకే మీరు కొద్దిగా ఉండగానే తీసేసి దాన్ని కాల్చేసి కొత్త కర్పూరాన్ని పెడుతూ ఉండండి. ఇలా చేసుకోండి, మీరే ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారు. చాలా ఈజీ పరిహారం. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి చక్కగా పనిచేస్తుంది. దీనివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే కలగదు. మంగళవారం పూట పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. గ్రహాల మార్పుల వల్ల మన స్థితిగతి అనేది మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. మనకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం ఏంటంటే
కనుకనండి మనకు అనుకోకుండా పెద్ద పెద్ద అంటే సమస్యలు వచ్చి పడుతుంటాయి. హఠాత్తుగా ఏంటంటే కనుక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కానీ ఆ సమస్య మనకు వచ్చి పడుతూ ఉంటుంది. ఆ సమస్య వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, ఎందుకు ఇంత హఠాత్తుగా మాకు ఇలా సమస్య వచ్చింది, దీనికి కారణం ఏంటని మనం ఆలోచిస్తాం. అలానే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాక మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక కర్పూరానికి సంబంధించింది. ఇది పచ్చ కర్పూరమే వాడాలని రూల్ ఏమీ లేదు. నార్మల్గా కర్పూర బిళ్ళలు కూడా మనం ఉపయోగించుకొని పరిహారం చేసుకోవచ్చు. పచ్చ కర్పూరాన్ని వాడుకుంటే ఇంకా మంచి బెటర్ అంటే రిజల్ట్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరాన్ని మీకు వచ్చిన సమస్య అనుకోకుండా పెద్ద పెద్ద సమస్యలు అనుకోకుండా అంటే హఠాత్తుగా వచ్చి పడే సమస్యలకు చక్కగా ఏంటంటే కనుకనండి ఈ పరిహారం అంటే ఆ సమస్యలను క్లియర్ చేస్తుంది. ఆ సమస్యలను మంచి మార్గాలను మనకు అంటే చూపుతుంది. ఆ మార్గాల ద్వారా మనం సమస్యను తీర్చుకోగలుగుతాము. అందుకే పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఆవునేతిలో ముంచి మనం ఏంటంటే కనుక ఆ కర్పూరంతో మనము అంటే ఆ రోజుకు మనకి ఇప్పుడు మంగళవారం వస్తే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం, బుధవారం వస్తే వినాయకుడినిలా కదా, ఆ రోజుకు తిది తగ్గట్టుగా ఏంటంటే కనుక ఆ భగవంతుడికి హారతి ఇస్తే ఖచ్చితంగా తీరిపోతుంది. లేకపోతే వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మన సమస్య తొందరగా తొలగటానికి అవకాశం ఉంటుంది.